హైదరాబాద్లో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. గత 3 రోజులుగా తనిఖీలు చేపట్టి 160కి పైగా బస్సులపై కేసులు నమోదు చేశారు. రాజేంద్రనగర్, ఆరంఘర్ చౌరస్తా, పెద్దంబర్పేటలో తనిఖీలు చేపట్టారు. చెన్నై, తిరువనంతపురం, పాండిచ్చేరి, మంగళూరు, మైసూరు, కన్యాకుమారి నుంచి హైదరాబాద్లో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న బస్సులను తనిఖీ చేసి 15 బస్సుల్ని సీజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఆర్టీఏ అధికారుల తనిఖీలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శశి అందిస్తారు. ప్రైవేట్ ట్రావెల్స్ పై రవాణా శాఖ అధికారులు కొరడా జులిపిస్తూ ఉన్నారు. గత 3 రోజులుగా ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ ఫిర్యాదుల మేరకు రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం నేను ఆరంఘర్ చౌరస్తాలో ఉన్నాను. 7వ తేదీ నుంచి కూడా ఆరంఘర్ చౌరస్తాలో కంటిన్యూస్గా ఈ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా రంగారెడ్డి, హైదరాబాద్ రీజియన్ పరిధిలో సుమారుగా 160 పైగా ప్రైవేట్ ట్రావెల్స్ మీద కేసులు నమోదు చేశారు. మరోవైపు 15 బస్సులను కూడా సీజ్ చేశారు. తాజాగా ఆరంఘర్ చౌరస్తాలో ఒక ట్రావెల్స్కు సంబంధించినటువంటి బస్సును సీజ్ చేశారు. ప్రధానంగా ట్యాక్స్ చెల్లించినటువంటి సందర్భంలో వితౌట్ ట్యాక్స్ తిరుగుతున్నటువంటి సందర్భంలో ఆర్టీఏ అధికారుల తనిఖీల్లో ఈ విషయం బట్టబయలు కావడంతో ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి ఈ బస్సును రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు. అయితే చాలా వరకు కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికులను చేరవేయాలంటూ కూడా, లేకపోతే ఈ సీజన్ను క్యాష్ చేసుకోవాలంటూ కూడా చాలా ప్రైవేట్ ట్రావెల్స్ ట్యాక్స్ చెల్లించకపోయినా, కండిషన్లో లేకపోయినా కూడా బస్సులను తీసుకొచ్చి వాటిని తిప్పుతూ ఉన్నారు. ప్రయాణికులను అదే బస్సులోనూ చేరవేస్తూ ఉన్నారు. సో ఇదే సందర్భంలో ఇక ప్రమాదాలు కూడా చోటు చేసుకునేటువంటి అవకాశం ఉందంటూ కూడా రవాణా శాఖ అధికారులు ఇప్పటికే భావించి తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ తనిఖీలో భాగంగా వాహనాలకు సంబంధించినటువంటి ఫిట్నెస్ సామర్థ్యాన్ని చూస్తూ ఉన్నారు. మరోవైపు తెలంగాణకు సంబంధించినటువంటి ట్యాక్స్ చెల్లించారా లేదా అనే విషయం చూస్తున్నారు. ఇదే కాకుండా ఇన్సూరెన్స్ని కూడా చూస్తున్నారు. మరోవైపు ప్రయాణికులను సామర్థ్యానికి మించి తీసుకొస్తున్నారన్న అంశాల గురించి కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. ఈ అన్ని అంశాలు ఒకవైపు అయితే మాత్రం ఇక ప్రయాణికుల నుంచి ఎంత మొత్తం ఛార్జీ వసూలు చేస్తూ ఉన్నారు, నిర్ణీత ఛార్జీని వసూలు చేస్తున్నారా లేకపోతే అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారా అనే విషయాలను ప్రయాణికుల నుంచి కూడా అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు ప్రయాణికులకు సంబంధించినటువంటి లిస్టులను కూడా ఇప్పటికే రవాణా శాఖ అధికారులు తనిఖీ చేస్తూ ఉన్నారు. అయితే నేను చూపిస్తున్నటువంటి ఈ బస్సు కర్ణాటకలోని హోస్పేట్ నుంచి రాత్రి బయలుదేరింది. ఉదయం తెల్లవారుజామున పోలీసుల తనిఖీల్లో వితౌట్ ట్యాక్స్ తిరుగుతూ ఉండడంతో ఈ విషయం రవాణా శాఖ అధికారుల తనిఖీల్లో బట్టబయలు కావడంతో వెంటనే ఈ బస్సును సీజ్ చేస్తున్నట్టుగా చెప్పారు. ప్రస్తుతం అయితే మాత్రం బస్సును సీజ్ చేశారు. మరి కాసేపట్లో ఈ బస్సును ఇక్కడ నుంచి తరలించబోతూ ఉన్నారు. అయితే ప్రధానంగా ప్రయాణికుల లక్ష్యమే తమకు సంబంధించిన ముఖ్యమంటూ కూడా రవాణా శాఖ అధికారులు ప్రత్యేకంగా చెప్తూ ఉన్నారు. అయితే ప్రయాణికులను చేరువేసేటటువంటి క్రమంలో ఎక్కడ నిబంధనలకు ఉల్లంఘించినా, మరోవైపు ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడే విధంగా కూడా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాల చర్యలు ఉన్నా తాము ఉపేక్షించబోమంటూ కూడా ఇప్పటికే స్పష్టం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు 160కి పైగా కేసులు నమోదు చేసినా కూడా ఇందులో అధిక శాతం అత్యధిక ఛార్జీలు వసూలు చేసినటువంటి కేసులే ప్రజెంట్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు 15 బస్సులు సీజ్ చేసినప్పటికీ ఈ 15 బస్సుల్లో కూడాను ప్రత్యేకంగా అంటే రోడ్ ట్యాక్స్ చెల్లించినటువంటి అంశం కావచ్చు, లేకపోతే ప్రయాణికుల బ్యాగ్స్, ప్రయాణికులకు సంబంధించినటువంటి వస్తువులకు సంబంధించినటువంటి అంశాలు కాకుండా గూడ్స్ ఎక్కువగా సరఫరా చేస్తూ ఉన్నారు. ఈ అంశాలను కూడా ప్రత్యేకంగా గుర్తించారు. అయితే ప్రయాణికులకు సంబంధించినటువంటి వస్తువులను పెట్టుకోవడానికి బస్సుల కింది భాగంలోనూ పై భాగంలోనూ ప్రత్యేకమైనటువంటి సౌకర్యం ఉంటుంది. అయితే ఈ సౌకర్యాన్ని దుర్వినియోగం చేస్తూ రవాణా శాఖ కళ్ళుగప్పి ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు అందులో గూడ్స్ను సరఫరా చేస్తూ ఉన్నారు, వస్తువులను సరఫరా చేస్తూ ఉన్నారు. సో ఈ విషయం కూడా బట్టబయలు కావడంతో ఇక బస్సులను సీజ్ చేస్తున్నటువంటి సందర్భాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ప్రయాణికుల లక్ష్యం, ప్రయాణికులకు సంబంధించిన క్షేమం తమకు ముఖ్యమంటూ కూడా రవాణా శాఖ అధికారులు చెప్తున్నటువంటి సందర్భంలో ఇక ఎక్కడా కూడా నిబంధనలు ఉల్లంఘించి ప్రైవేట్ ట్రావెల్స్ తిరిగినా కూడా ఉపేక్షించబోమంటూ కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. అయితే 7వ తేదీ మొదలైనటువంటి ఈ తనిఖీలు 20వ తేదీ వరకు కూడా కొనసాగుతాయి. ఇక సంక్రాంతి పండుగను ముగించుకుని తిరిగి హైదరాబాద్కు చేరుకునేంత వరకు కూడా ఈ యొక్క ట్రావెల్స్ సంబంధించినటువంటి తనిఖీలు కొనసాగుతాయంటూ కూడా ఇప్పటికే రవాణా శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ప్రయాణికుల నుంచి అత్యధిక ఛార్జీలు వసూలు చేస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయంటూ రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలను హెచ్చరిస్తూ ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ శివతో శశి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఆరంఘర్ చౌరస్తా నుంచి.